అనగనగా ఒక చిన్న గ్రామంలో భువనమ్మ అనే తల్లి ఆమె 2 పిల్లలతో ఉండేది. భువనమ్మ భర్తను ఆర్మీలో పనిచేస్తుండగా కోల్పోయింది. భర్త జీవితం మొత్తం ఆమెను బయట పనిచేయనివ్వలేదు. ఇప్పుడామె ఒక్కతే కుటుంబాన్ని చూసుకోవాలి. కాని భువనమ్మకు ఏ పని చెయ్యాలో, కుటుంబాన్ని ఎలా కొనసాగించాలో ఏ ఆలోచన రాలేదు. ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఏది మొదలుపెట్టాలి అని తలుచుకుంటూ బాధపడుతూ భగవంతుని ఎదురుగా కూర్చొని ఏదైనా ఆలోచన ఇవ్వుమని ప్రార్థిస్తూ ఉంది. ఆమెకు వచ్చిన పని ఏదైనా ఉంది అంటే రుచిగా వంట చెయ్యడం, ఇల్లు సమకూర్చడం, భర్తను పిల్లలను చూసుకోవడం. ఒకరోజు పరిగెత్తుకుంటూ పిల్లలు వచ్చి అడిగారు, అమ్మా, మాకు ఆకలి వేస్తుంది, తినడానికి ఏదైనా ఉందా? భువనమ్మ ఇంట్లో ఉన్న వస్తువులను చూసి ఆలోచించుకుంది. ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, నిమ్మకాయ, మరమరాలు. అవి అన్నీ కలిపి ఒక స్నాక్ తయారు చేసి పిల్లలకు ఇచ్చింది. పిల్లలు తింటూ ఆనందంగా చెప్పారు, అబ్బా, అమ్మా, ఇది చాలా బాగా చేశావు, ఇంకో కొంచెం కావాలి. ఆ సమయంలో భువనమ్మకు ఒక ఆలోచన వచ్చింది. ఏదైనా కొత్తగా ప్రయత్నించాలి అని ఆమె అనుకుంది. ఆమె ఇంటి ముందు చిన్న బండిలాంటి వంటగదిని ఏర్పాటు చేసి రోజువారీ పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమాటాలతో వంటకాలను అమ్మడం ప్రారంభించింది. ఈ విషయం ఊరంతా తెలిసిపోయింది. చిన్నగా జనాలు రావడం మొదలుపెట్టారు. ఊరి ప్రజలు భువనమ్మ మిక్సర్ వంటకాలను తినడానికి ఎదురుచూస్తూ ఉండేవారు. తరువాత వచ్చిన లాభాలతో భువనమ్మ ఒక చిన్న హోటల్ ప్రారంభించింది. బిర్యానీ, కూరలు, ఇతర భోజనాలను అందించడం మొదలుపెట్టింది. హోటల్ బాగా నడవడం మొదలైంది. ఆమె కష్టపడి సంపాదించిన డబ్బుతో పిల్లలను మంచి స్కూల్లో పెట్టి మంచి బట్టలు, అన్ని సౌకర్యాలను అందించింది. తండ్రి లేని లోటు పిల్లలకు తెలియకుండా చూసుకుంది. నీతి: ఏదీ తెలియని, సరిగా మార్గం తెలియని పరిస్థితిలో కూడా మనం ఉన్నదానితో ప్రారంభించి కృషి చేసి మెల్లగా ఎదుగుతూ కుటుంబం కోసం జీవించడం, అదే నిజమైన ధైర్యం. తక్కువ వనరుల నుంచి కూడా ప్రయోజనం పొందడం భువనమ్మ కథలో ఇది మనకు నేర్పిస్తుంది.